హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మేము ఆఫీస్లో వర్క్ అయిపోయిన వెంటనే ఇలా బతుకమ్మ చేసేసామండి. తర్వాత మేము అందరం కలిసి ఇలా చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ వాటికి డ్యాన్స్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. మన ఆంధ్ర వాళ్ళందరికీ సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్ కదా, మనం చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం కదా. సో ఇక్కడ తెలంగాణలో కూడా బతుకమ్మ అనేది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇది నా ఫస్ట్ టైం అనమాట నేను బతుకమ్మ సెలబ్రేషన్స్లో పాల్గొనడం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బతుకమ్మ చేయడానికి మా ఆఫీస్లో కొలీగ్స్ అందరూ హెల్ప్ చేశారు. అండ్ ఇది నా ఫస్ట్ టైం అనమాట బతుకమ్మ తల్లిని తయారు చేసేటప్పుడు చూడడం, పైగా నేను కూడా హెల్ప్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని ఆకుల సహాయంతో మనం పువ్వుల్ని స్టెప్స్గా పెడతామన్నమాట. చాలా రకరకాల రంగురంగుల పువ్వులతో మనం బతుకమ్మని తయారు చేస్తాము. కొంచెం పసుపు తీసుకొని మేము గౌరమ్మ తల్లిని కూడా తయారు చేసేసాము. గౌరమ్మ తల్లిని మనం తయారు చేసుకున్న పూల మీద పెడతాం అనమాట. పెట్టిన తర్వాత పూజ చేస్తాం. మనం బతుకమ్మ తల్లిని తయారు చేసే ముందు మనం ముగ్గేసి దాంట్లో కొంచెం పసుపును కుంకుమ వేసి ఉంచుతాం అనమాట. ఆ ప్లేస్లో మనం బతుకమ్మని పెట్టి పూజ చేసి ఇలా డ్యాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటాం. చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ రోజు సెలబ్రేషన్స్లో చాలా ఫన్నీ మూమెంట్స్ కూడా జరిగాయి.